చైనాలు బయటికి శత్రుత్వం నటిస్తూ ఇద్దరు మిత్రులా ఏంటో అర్థం కాదు. అమెరికా వాడు పంపించినటువంటి యూనస్ అనేవాడే బంగ్లాదేశ్లో ఉన్నటువంటి హసీనా ప్రభుత్వాన్ని కూల్చేసి అక్కడ అధికారంలోకి వచ్చాడు. ఇప్పుడు ఆడికి ఇప్పటికి కూడా అమెరికా ప్రభుత్వం అండగా ఉందనడానికి సాక్ష్యం ట్రంప్ వచ్చిన తర్వాత కూడా వాడిని ఏం కదిలించలేదు. అదే సందర్భంలో వాడు వచ్చేటప్పటికి చైనా భావజాలకుడు, చైనాకి తాజాగా మన భారతదేశానికి ఎక్కడైతే చికెన్ నెక్ దగ్గరలో ఉన్నటువంటి అవతల ఉన్నటువంటి పాయింట్ ఏదైతే ఉందో లాల్మోనిహ్రాత్ ఎయిర్ బేస్ బంగ్లాదేశ్లో ఉన్నటువంటిది, ఆ ప్రాంతాన్ని చైనాకి అంటే ఆ బేస్ని చైనాకి ఇవ్వడానికి సిద్ధపడుతున్నాడు. అంటే చైనా సైనిక పటాలాన్ని బంగ్లాదేశ్లోకి తీసుకురావడానికి సిద్ధపడుతున్నాడు. అమెరికా వాడు చైనా వాడికి అక్కడ ప్లేస్ ఏర్పాటు చేయబోతున్నాడు. ఇది కీలకమైనటువంటి అంశం. అక్కడ ఎయిర్పోర్ట్ని డెవలప్ చేయడానికి చైనా సాయం కోరడం, చైనా అధికార యంత్రాంగం ఇప్పుడు అక్కడికి చేరుకుని ఆ ప్రదేశాన్ని పరిశీలించింది. తద్వారా బంగ్లాదేశ్లో చైనా బేస్ ఏర్పాటు చేయడానికి అమెరికా అండగా నిలబడుతుందా అర్థం కాంది.